నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 51 minutes తో ప్రైమ్ అండ్ లెన్స్ గేట్ పే లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ నేమ్ కొంచెం పెద్దగా ఉంది అనుకోకండి గైస్. మూవీ నేమ్ లో మూవీకి సంబంధించి చాలా అంటే చాలా మీనింగ్ ఉంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లోనే ఒక దొంగతనం అండ్ ఒక మ్యాజికల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ గైస్ కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం కొత్తగా ఉంటుంది చూడటానికి. అంటే ఆ సీన్ లో ఉండేది టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యాక ఉండే మ్యాజికల్ సీన్ ఉంటుంది అనమాట. అందువల్ల మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు, మనకి ఎక్కడ ల్యాగ్ చేయకుండా. ఈ ఒక 10 minutes తర్వాత మనకైతే 10 to 20 minutes గైస్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. దియా అంటూ, మ్యాజిక్ అంటూ, డాన్ అంటూ, దొంగతనం అంటూ ఏదోదో మాట్లాడుతూ ఉంటారు. అదైతే అంతగా మనకి పర్ఫెక్ట్ గా అర్థం కాదు. అలాగే దాని తర్వాత ఒక డైమండ్ దొంగతనం చేస్తారు గైస్. ఆ సీన్ కూడా కొంచెం బాగుంటుంది. ఆ దొంగతనం సీన్ లో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం గానీ అక్కడ టెక్నిక్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే వీళ్ళు ఒక మిస్టరీ హోమ్ లోకి వెళ్తారు గైస్. ఆ హోమ్ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఆ హోమ్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కొత్తగా, చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అన్ని అక్కడ ఐటమ్స్ కావచ్చు అన్ని. మూవీ మొత్తం ఏంటంటే మ్యాజిక్ అంటూ, దొంగతనం అంటూ, ఫైట్స్ అంటూ మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక ఫైట్ చేసింది గైస్. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది, చాలా టెక్నిక్ గా ఉంటది ఆ ఫైట్. ఇంకా ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే విలన్ క్యారెక్టర్. అసలు మూవీలో స్టోరీకి, అక్కడ సీన్స్ కి విలన్ క్యారెక్టర్ గైస్ అసలు క్యాపబులే కాదు. మూవీలో మ్యూజిషియన్స్ అంటూ ఒక 9 మంది ఉంటారు గైస్. వాళ్ళకి విలన్ అనే ఒక ఆమెకి అసలు మ్యాచింగ్ ఏ ఉండదు గైస్. మూవీలో విలన్ వచ్చేసి గాల్. మూవీలో మన హీరో వాళ్ళ టెక్నిక్స్ ఏమో ఎక్కడెక్కడ ఉంటాయి, విలన్ టెక్నిక్స్ ఏమో చాలా అంటే చాలా లోగా ఉంటాయి. అలాగే అసలుకి ఆమెకి ఏమి రాదనమాట, అక్షరంక కూడా రాదు. ఏదో ఒక చిన్న డైమండ్ పెట్టుకొని నేను డబ్బున్నదాన్ని అనే చెప్పుకుంటా ఉంటే తప్పితే ఇంక అక్కడే ఉండదు. ఇంకా మూవీలో పోలీసులు గైస్ వాళ్ళు ఏందో గైస్ పట్టుకుంటారు, వదిలేస్తారు. ఏంటో నాకేం అర్థం కాలేదు వాళ్ళది. అంటే పోలీసులు ఏంటంటే వాళ్ళకి ఏమీ రాదన్నట్టుగా అలా ఉంటారు గైస్. ఒక జీప్ లో 4-5 పోలీసులు ఉంటే ఒక్కడే కలిసి అందరినీ కొట్టేస్తాడు. ఇంకా మూవీలో F1 కార్ రేస్ ఒకటి ఉంటుంది గైస్, అదైతే కొంచెం బాగుంది. ఇంకా మూవీలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. ఆ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరలీ మనం ఏంటంటే ఆ ట్విస్ట్ కి సర్ప్రైజ్ అవుతాం. అసలు ఆ ట్విస్ట్ అలా ఉంటుంది అనేసి మనం పర్ఫెక్ట్ గా అంచనా కూడా వేలేము అనమాట. ఇంకా మూవీలో ఒక చిన్నపాటి ఎమోషన్ ఉంటుంది గైస్. ఆ ఎమోషన్ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే దానికి ఒక పర్ఫెక్ట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లేదు, ఏం లేదనమాట. ఏదో ఒక ఎమోషన్ అంటారు, ఏదో ఒక చిన్న స్టోరీ చెప్తారు అంతే. అంటే ఆ సీన్ రివెంజ్ ప్లస్ ఎమోషన్ అనుకోండి. ఆ సీన్ అయితే పర్ఫెక్ట్ గా లేదు గైస్, అక్కడ కొంచెం డల్ అనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక నలుగురు కలిసి ఒక డైమండ్ దొంగతనం చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది, ఎలా దొంగతనం చేశారు, ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్స్ అయితే ఏమండవు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ అయ్యాక మూవీ ఎండ్ లో ఒకే ఒక కిస్ ఉంటుంది. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. అసలు ఆ కిస్ సీన్ చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే గైస్. మరీ అంత ఇంపాక్ట్ ఏ ఉండదు మూవీకి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ అన్ని పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.